ఎన్నికల ప్రచారంలో మోడీ, అమిత్ షా తెలంగాణకు వచ్చినప్పుడల్లా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి పంపిస్తున్నారు అన్నారు. ఏంటి ఆర్ఆర్ ట్యాక్స్ అంటే? మీ ఆర్ఆర్ ట్యాక్స్ అంటే నాకు కూడా అర్థం కాలేదు. ఏదో అన్నారు రాహుల్ అండ్ రేవంత్ రాహుల్ ట్యాక్స్ ఏదో అన్నారు కానీ, బట్ యాక్చువల్లీ అయితే ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేసి అందరు కూడా ఏదైతుందో ఆ ఢిల్లీకి పంపడం మనం అందరం కూడా చూస్తున్నాం. జిఎస్టీ అనేది ఉందా లేదా? జిఎస్టీ గురించి కాదు ఆయన మాట్లాడింది. కమిషన్లు వసూలు చేసి కాంగ్రెస్ పార్టీకి ఇదైతే డైరెక్ట్ అదైతే కనపడింది, ఏదో అభియోగం అది. దే ఆర్ జస్ట్ పుట్టింగ్ అబండం. బట్ హియర్ వీఆర్ డైరెక్ట్లీ ఇప్పుడు నేను పోయి ఓ నీళ్ళ బాటలు కొనుక్కున్న జిఎస్టీ కడుతున్నా లేదా? నేను ఓ సెంటర్కి పోతుందా లేదా? అది చట్టబద్ధంగా కట్టేదే కదా. వాళ్ళకి అదే అంటున్నా, పైసలు ఏవైతున్నాయో ఆ పైసలన్నిటిని కూడా మళ్ళా మాకు వాపస్ ఇస్తున్నారే తప్ప నేను 10 లక్షల కోట్ల రూపాయలు నీకు ఇచ్చినా చేసినా అని ముచ్చట కాదది. నేను ఇస్తున్న పైసలకి వెళ్ళే నువ్వు మాకు పైసలు ఇస్తున్నావు. మా ఏ బిల్లు ప్రజలది ఏ బిల్లు చూసుకో, దాంట్లో సిజిఎస్టీ జిఎస్టీ ఉంటుందా ఉండదా కంపల్సరీగా? అంటే మనం ట్యాక్స్ కడుతున్నాం కదా, ఆ ట్యాక్స్నే వాళ్ళు వాపసిస్తున్నారు కదా. ఆర్ఆర్ ట్యాక్స్ అనేది ప్రూవ్ చేయమనండి. ఇఫ్ ఈజ్ ఏ హోమ్ మినిస్టర్ పుట్టింగ్ ఎన్ అలిగేషన్, వై కాంట్ ఈ స్టాప్ ఇట్? ఆయనకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి పోతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఉండదులే, ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకేముంటుంది. ఎందుకంటే జితేందర్ రెడ్డి మంచి క్యాండిడేటా, డీకే అన్న మంచి క్యాండిడేటే అని చెప్పే ఇదే వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ లేనప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ ఎట్లా పోతుందని చెప్పి వాళ్ళకేమి ఇంటెలిజెన్స్ ఉంటుంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అంటే కాంగ్రెస్ నాయకులు కూడా, రేవంత్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కూడా అది ఒక ఏటీఎంగా మారింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి చాలాసార్లు ఆరోపణలు చేశారు. ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ బీయింగ్ డన్ ఆన్ దాట్. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు దాంట్లో. ఒక బడ్జెట్ను, ఒక తెలంగాణ బడ్జెట్ను కేసీఆర్ గారు మిస్యూజ్ చేయడం జరిగింది, రైట్? దానిని నాట్ ఓన్లీ యాజ్ ఎ కరప్షన్ బట్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగా కట్టకుండా ఏదైతే ఉన్నదో మనం చూసాం. కాబట్టి వీటి మీద 100% దేర్ ఈజ్ ఎంక్వైరీ గోయింగ్ ఆన్ అండ్ ప్రాపర్ పీపుల్ విల్ బి కాల్డ్ ప్రాపర్. ఆల్రెడీ దాని మీద కాగ్ రిపోర్ట్ వచ్చింది, మీ గవర్నమెంట్ చేసిన విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది. అంటే ఎందుకు ఇంకా డిలే అవుతుంది? అంటే ప్రజల్లో ఒక అనుమానాలు రేకెత్తున్నాయి. ఏంటి వీళ్ళు కూడా సైలెంట్గా ఇట్లాగే ఉండిపోతారు? ఏం సైలెంట్గా ఉండరు. ఎవరైతే దాని మీద ఇది ఉన్నదో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటానికి ముఖ్యమంత్రి గారు రెడీగా ఉన్నారు. లెట్ టైం కమ్. అనవసరంగా ముందు దుంకేసి వితౌట్ ఎవిడెన్స్, వితౌట్ ప్రూఫ్ చేస్తే ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఒప్పుకోదు. పొలిటికల్ రివెంజ్ అనేది, పొలిటికల్ వెంజెన్స్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని అనవసరం ముందుకు పోయి పడిపోతే చాలా తప్పైపోతుంది. ఇలా ఇప్పుడు మొన్న చాలామంది ఏమన్నారు, కవిత లోపలికి పోదు అన్నారు, అవునా కదా? బట్ ఈడీ వాజ్ వెరీ పక్కగా ఏదైతున్నదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయినరు, వాళ్ళు ఎవిడెన్స్ తయారు చేసుకున్నారు, కరెక్ట్ టైంలో ఆమెను తీసుకుపోయినరు. కానీ కేసీఆర్ చెప్తున్నారు అది మోడీ చేసిన కుట్ర, అసలు లిక్కర్ స్కామే లేదని. అంటే కేవలం బీజేపీకి బీఆర్ఎస్కి మధ్యలో నెక్సెస్ లేదని చెప్పడం కోసమే అరెస్ట్ చేశారా? అది ఎట్లుంటుందండి, ఎందుకంటే బేసిక్గా ఈడీ విల్ ఆల్సో ఈజ్ ఏ ఇండిపెండెంట్ బాడీ. రేపు పొద్దున ఏదైతుందో సుప్రీంకోర్టులో కేసు వస్తుందో మోదీ గారు కాదు కదా చేసేది. పొలిటికల్ భాషలో మాట వినరంటారా? అస్సలు వినరు. ఈడీ విల్ బి క్వశ్చన్. దాంట్లో వీళ్ళు సబ్మిట్ చేసే ఛార్జ్ షీట్ అవన్నీ కాయిదాలు ఉంటాయి కదా, ఎవిడెన్స్. ఒక్కొక్క లైన్ సుప్రీంకోర్టు చూసి ఆ క్వశ్చనింగ్ ఏదైతే ఉన్నదో పొలిటికల్ లెవెల్ చేయరు కదా. సో వాళ్ళకు వీళ్ళకు ఉన్న సంబంధం అని ఎట్లా అంటారు? ఆడ ఉండే ఈడీ ఆఫీసర్ విల్ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. ఎందుకు నేను చేసిన, ఏ విధంగా నేను లోపలికి వేసిన, వాట్ ఎవిడెన్స్ ఐ హ్యావ్ గాట్ అని ప్రూవ్ చేయడానికి ఈడీ విల్ డూ ఇట్. మీరు నమ్ముతున్నారా కవిత లిక్కర్ స్కామ్లో ఉందని? నేను నమ్మేది ఏముందండి, వై షుడ్ ఐ సే? ఇప్పుడు వెన్ ద ఆఫీసర్స్ హ్యావ్ ఆల్రెడీ టేకన్ హర్, దే హ్యావ్ రిమాండెడ్ హర్ అండ్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్ లాట్ టేక్ ద ఓన్ కోర్స్. జడ్జిమెంట్ ఇవ్వడానికి మేము ఇది కాదు, జడ్జిలం కాదు, కథ కాదు. బట్ యాజ్ పీపుల్ ఆర్ వాచింగ్, వీఆర్ ఆల్సో వాచింగ్. ఎందుకంటే ఒకవేళ అటువంటి ప్రేమా ఫేషియల్ లేకపోతే షీ విల్ నాట్ బి అరెస్టెడ్ కదా, షీ విల్ నాట్ బి టేకెన్ ఇన్సైడ్ కదా, సో మెనీ డేస్ ఉండదు కదా. ఇప్పుడు ఎవరి మీద రేడ్ అయిందంటే ఇదేంటంటే ఏదైనా ఆధారాలు ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి ఎందుకు రేడ్ చేస్తాడు? హి హస్ గాట్ సమ్ ఎవిడెన్స్, వితౌట్ దట్ హీ విల్ నాట్ కమ్ కదా. దట్ ఈస్ హౌ దిస్ ఆల్సో విల్ హ్యాపెన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.